హలో స్టూడెంట్స్, లాక్డౌన్ ఇంగ్లీష్ క్లాసెస్కి స్వాగతం. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్, యాట్ ఎలా వాడాలి, హౌ టు యూజ్ దెమ్ అండ్ వేర్ టు యూజ్ దెమ్ అన్న దాని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. ఈరోజు మనం ఇన్, ఆన్, యాట్ ప్రిపోజిషన్స్, వీటిని ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అని కూడా అంటాం. ఇది అర్థం కావడానికంటే ముందు అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటో అన్నది మనకు తెలియాలి. ప్రిపోజిషన్ అంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ మధ్య గల సంబంధాన్ని తెలిపేదాన్ని మనము ప్రిపోజిషన్ అని అంటాం. మళ్ళీ చెప్తున్నా, ఒక వాక్యంలో సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ మధ్య గల సంబంధాన్ని తెలిపేదాన్ని మనము ప్రిపోజిషన్ అని అంటాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఎ ట్రీ. ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఎ ట్రీ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద క్యాట్. ఆబ్జెక్ట్ ఏంటి? ట్రీ. మరి క్యాట్కి ట్రీకి గల సంబంధం ఏంటి? పిల్లి చెట్టు మీద కూర్చొని ఉంది. పిల్లి చెట్టు మీద కూర్చొని ఉంది అంటే పిల్లికి చెట్టుకి మధ్య గల సంబంధాన్ని తెలిపేదే ఈ ప్రపోజిషన్. ఈ సందర్భంలో ఆ ప్రపోజిషన్ ఏంటి? మీద, ఆన్. కాబట్టి ఒక వాక్యంలో సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ మధ్య గల సంబంధాన్ని గురించి తెలిపేదాన్ని మనము ప్రిపోజిషన్ అని అంటాం. ప్రిపోజిషన్. మొదటి ప్రపోజిషన్ ఈరోజు మనం నేర్చుకోబోయేది ఇన్. ఇన్కి 3 రకాల సందర్భాల్లో ఉపయోగం ఉంటుంది. మొదట ఏ, ఒక దానిలో మరొకటి ఉంది అని చెప్పేది. సింపుల్, ఒక దాంట్లో మరొకటి ఉంది. ఎగ్జాంపుల్, ద బుక్ ఈస్ ఇన్ ద బ్యాగ్. బుక్ ఎక్కడుంది? బ్యాగ్లో ఉంది. బ్యాగ్లో బుక్ ఉంది. సెకండ్, ఫ్రాక్స్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద వెల్. కప్పలు నూతిలో ఈత కొడుతున్నాయి. కప్పలు నూతిలో ఈత కొడుతున్నాయి. కప్పలు ఎక్కడున్నాయి? నూతిలో ఉన్నాయి. లోపల కాదు, నూతిలో ఉన్నాయి. లోపల అంటే మళ్ళీ ఇంటూ వస్తుంది. కప్పలు నూతిలో ఉన్నాయి కాబట్టి మనం ఇన్ అని వాడతాం. అదే కాకుండా మనము ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ద బాయ్స్ ఆర్ మేకింగ్ ఎ నాయిస్ ఇన్ ద హాల్. ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద కిచెన్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈ విధంగా మనము ఒక దాంట్లో మరొకటి ఉంది అని చెప్పడానికి ఇన్ అన్న ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ఇది దీని ఫస్ట్ యూసేజ్. సెకండ్ ఉపయోగం ఏంటి? బి. ఒక పెద్ద ప్రాంతానికి వాడతాం. పెద్ద ప్రాంతం. ఎగ్జాంపుల్ చూడండి. మొదట, హీ లివ్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది చాలా పెద్ద ప్రాంతం కాబట్టి హీ లివ్స్ ఇన్ హైదరాబాద్. అతడు హైదరాబాద్లో నివసిస్తాడు. ద తాజ్మహల్ ఈజ్ ఇన్ ఢిల్లీ. తాజ్మహల్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఢిల్లీ అనేది చిన్న ప్రాంతం కాదు కాబట్టి ఇన్ అని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఊరి పేరు రామాపురం. ఐ లివ్ ఇన్ రామాపురం. రామాపురం అనేది చాలా పెద్ద ప్రాంతం కాబట్టి ఇన్ అని వాడతాం. సి, సంవత్సరం గురించి, నెల గురించి చెప్పేటప్పుడు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ బోర్న్ ఇన్ 1950. అతడు 1950లో జన్మించాడు. ఏ సంవత్సరంలో జన్మించిండు? 1950 అన్నది ఒక సంవత్సరం కాబట్టి మనం ఇన్ వాడినాం అక్కడ. 6, ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. మా ఫైనల్ ఎగ్జామ్స్ ఏప్రిల్ నెలలో ఉంటాయి కాబట్టి సంవత్సరానికి నెల, సంవత్సరం నెల గురించి చెప్పేటప్పుడు మనం ఇన్ వాడతాం. రెండవ ప్రపోజిషన్ యాట్. యాట్కి ఇన్కి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చిన్న ప్రాంతానికి వాడతాం. ఇందాక మనం చూస్తున్నాం, ఇన్ అన్నది పెద్ద ప్రాంతానికి వాడినాం కదా, యాట్ అనేది చిన్న ప్రాంతానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మీటింగ్ ఈజ్ యాట్ ద ఎన్టీఆర్ స్క్వేర్. ఎన్టీఆర్ స్క్వేర్ అనేది ఒక చిన్న ప్రదేశం కాబట్టి దానికి మనం యాట్ వాడినాం. వి మెట్ యాట్ ద సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ అనేది చిన్న ప్రాంతం అంటే సూపర్ మార్కెట్ దగ్గర మేము కలిసాము. ఇక్కడ సూపర్ మార్కెట్ దగ్గర. ఇలా దగ్గర అని ఉన్నప్పుడు మనము యాట్ వాడతాం. రెండవది బి, ఖచ్చితమైన స్థలానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన గేట్ దగ్గర నిలబడుకొని ఉన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏమంటాం? హీ స్టాండింగ్ యాట్ ద గేట్. హీ స్టాండింగ్ ఇన్ ద గేట్ అనం మనం. హీ స్టాండింగ్ యాట్ ద గేట్. అతడు గేట్ దగ్గర నిల్చున్నాడు. ఐ వాస్ యాట్ హోమ్ ఎస్టర్డే. ఎక్కడున్నాను నేను? ఇంట్లో ఉన్నాను. ఐ వాస్ యాట్ హోమ్ ఎస్టర్డే. ఇంట్లో అని మనం తెలుగులో అన్నా సరే ఇంగ్లీష్లో మాత్రం హోమ్ వచ్చేటప్పటికి మనం యాట్ అని వాడతాము. అందుకే ఎగ్జాంపుల్ నేను రాయడం జరిగింది. మూడవ ఉపయోగం, టైం గురించి చెప్పేటప్పుడు వాడతాము. ఇన్ అన్నది ఎట్లా అయితే మనము నెల మరియు సంవత్సరం గురించి చెప్పేటప్పుడు వాడతాము, ఇది మనం టైం గురించి చెప్పేటప్పుడు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వోక్ అప్ యాట్ 7 AM. నేను 7 గంటలకి నిద్ర లేచాను. 7 గంటలు అన్నది టైం. హీ కేమ్ హోమ్ యాట్ మిడ్ నైట్. మిడ్ నైట్ అంటే ఇక్కడ 12 గంటలు అని అర్థం, ఖచ్చితమైన సమయం. కాబట్టి కేమ్ హోమ్ యాట్ మిడ్ నైట్. ఖచ్చితమైన సమయానికి, టైంకి మనము యాట్ వాడతాం. ఇలా యాట్కి కూడా 3 ఉపయోగాలు ఉన్నాయి. మూడవ ప్రపోజిషన్ ఆన్. ఆన్ అంటే మీద. మొదటి ఉపయోగం, ఒక దాని మీద మరొకటి ఉంది అని చెప్పడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ ఎక్కడుంది?
టేబుల్ మీద ఉంది. బుక్కి టేబుల్కి మధ్య గల సంబంధాన్ని తెలుపుతుంది. బుక్ ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. రెండవది, ద క్యాట్ ఈస్ ఆన్ ద రూఫ్. పిల్లి మిద్దె మీద ఉంది. పిల్లి మిద్దె మీద ఉంది. ఒక దాని మీద మరొకటి ఉంది, టచ్ అవుతుందని చెప్పినప్పుడు మనం ఆన్ వాడతాం. రెండవది, ఒక రోజు లేదా డేట్కి ఒక పని జరిగింది అని చెప్పడానికి వాడతాం. ఐ విల్ మీట్ యూ ఆన్ మండే. మండే అన్నది ఒక రోజు కాబట్టి మనం ఏం వాడినాం? ఆన్. నేను నిన్ను సోమవారం కలుస్తాను. ద ప్రోగ్రామ్ ఈజ్ ఆన్ ద 24th of May. 24th of May అన్నది ఏంటి? అది కూడా ఒక డేట్ కాబట్టి మనం ఆన్ వాడినాం. ఈ విధంగా మనం రోజుకి డేట్ గురించి చెప్పేటప్పుడు మనము ఆన్ వాడతాం. ఇట్లా మనము ఆన్ అన్నది ఉపయోగిస్తాం. ఇంకొకసారి మూడింటిని చూద్దాం. ఇన్, ఒక దాంట్లో మరొకటి ఉంది, ఒక వస్తువులో మరొకటి ఉంది, లేకపోతే ఒక మనిషి ఏదో ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పడానికి వాడతాం. రెండవది, ఒక పెద్ద ప్రాంతానికి వాడతాం. ఇందాక మనం చూసినట్లు హైదరాబాద్లో, ఢిల్లీలో, బాంబేలో, మెడ్రాస్లో, లేకపోతే మీ ఊర్లో, సిటీలో ఎక్సెట్రా. మూడవది, సంవత్సరం మరియు నెల గురించి చెప్పేటప్పుడు వాడతాం. ఒక ఖచ్చితమైన సంవత్సరంలో లేదా ఒక నెలలో ఒక పని జరిగింది, నా బర్త్డే ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది, లేదా ఒక పార్టీ జరగబోతుంది అని చెప్పడానికి ఇన్ అన్నది వాడతాం. నెక్స్ట్, యాట్. యాట్ అన్నది చిన్న ప్రాంతానికి వాడతాం. ఇన్ అన్నది పెద్ద ప్రాంతానికి వాడతాం. యాట్ అన్నది చిన్న ప్రాంతానికి వాడతాం. రెండవది, ఖచ్చితమైన స్థలంలో ఒక పని జరిగిందని చెప్పడానికి వాడతాం. హీ స్టాండింగ్ యాట్ ద గేట్ అని అంటే గేట్ దగ్గర. ఇక్కడ దగ్గర అంటే నియర్ అన్న అర్థం రాదు. అక్కడ ఖచ్చితమైన ఎగ్జాక్ట్ పాయింట్లో ఒక పని జరిగింది లేదా ఏదో జరుగుతుంది అని చెప్పడానికి. మూడవది, టైం గురించి, ఒక ఖచ్చితమైన టైంకి ఒక పని జరిగింది అని చెప్పడానికి వాడతాం. సంవత్సరానికి నెలకి మనం ఇన్ వాడితే, టైంకి మాత్రం మనం యాట్ వాడతాం. అలాగే ఆన్, ఒక దాని మీద మరొకటి ఉంది, రెండు టచ్ అవుతున్నాయి అన్న సందర్భం ఉన్నప్పుడు మనం ఆన్ వాడతాం. రెండవది, రోజు లేదా డేట్కి మనం వాడతాము. మండే రోజు ఈ పని జరిగింది, 25th Mayకి పలానా ప్రోగ్రామ్ జరగబోతుంది లేదా జరిగిపోయింది అని చెప్పడానికి మనం ఆన్ అనేది వాడతాం. ఇంకొకసారి చెప్తున్నా, సంవత్సరానికి నెలకి ఇన్ వాడతాం, టైంకి యాట్ వాడతాం, రోజుకి డేట్కి మనం ఆన్ అనేది వాడతాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. నా వీడియోలో ముఖ్యంగా గ్రామర్ మరియు వొకాబులరీ పైన కాన్సంట్రేషన్ ఉంటుంది. సో వాచ్ అవుట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.